హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం 2025లో జూన్ 26 నుండి జూలై 4వ తేదీ వరకు మనకు వారాహీదేవి గుప్త నవరాత్రులు అయితే రాబోతున్నాయండి. ఈ నవరాత్రి పూజ ఇంతకన్నా తేలికగా ఎవ్వరూ కూడా చెప్పరండి. చాలా తేలికగా మీకున్నటువంటి ప్రతి ప్రశ్నకు కూడా ఈ వీడియో మొత్తం కనుక చూస్తే ఎలాంటి సందేహాలు లేకుండా మీరు నవరాత్రి పూజ అయితే చేసుకోవచ్చండి. వీడియో మొత్తం చూసిన తర్వాత కూడా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక నాకు కమెంట్ చేయండి, నేనైతే మీకు తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దామండి. ముందుగా ఈసారి మూడమి వస్తుంది కాబట్టి ఈ మూడమిలో కొత్తగా నవరాత్రులు చేయాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వారాహీదేవి నవరాత్రులు వాళ్ళు చేయకూడదు అంటున్నారు. మరి చేయవచ్చా లేదా? దానితో పాటు కలశం, అఖండ దీపం ఇలాంటివి ఏమి కూడా లేకుండా ఉద్యోగం చేసే వాళ్ళు కూడా చాలా తేలికగా చేసుకునే విధంగా నేనైతే ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నానండి. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా చాలా అంటే చాలా తేలికగా ఎవరైనా చేసేయొచ్చండి. అసలు ఒక్క నవరాత్రి పూజ ఇంత తేలికగా చేసుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందొచ్చా అనిపిస్తుంది. నేను ఇక్కడ మీరు చూస్తే వీడియో క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. మనం ఎంత భక్తితో చేస్తున్నాం అనేది ముఖ్యమండి. భక్తి లేనప్పుడు మనం ఎంత ఆర్భాటంగా చేసినా కూడా అమ్మవారు మనల్ని అనుగ్రహించరు. అదే మనం భక్తితో ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా చేసినా అమ్మవారు తప్పకుండా అనుగ్రహిస్తారనమాట. ఇప్పుడైతే మనము వీడియోలోకి వెళ్దామండి. ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వారాహీదేవిని పూజించడం వలన మనము ఎలాంటి సమస్యల నుండి బయటపడవచ్చు అనేది ముందుగా అయితే మీకు చెప్తాను. భూ సమస్యలండి, అలాగే కోర్టు సమస్యలు, ఎవరైనా సరే శత్రువుల నుంచి బాధలు ఎదుర్కొంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా ఈ అమ్మవారిని పూజిస్తే వాటి నుండి మనకి ఉపశమనం అయితే దొరుకుతుంది. తప్పకుండా ఫలితాన్ని మనం పొందవచ్చండి. అలాగే భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం వల్ల దంపతులు విడిపోవడం కానీ లేదంటే గొడవలు పడడం కానీ జరుగుతూ ఉంటాయి కదా, అలాంటి వారు కూడా అమ్మవారిని అయితే పూజించవచ్చు. వాటితో పాటు వివాహం కోసం ప్రయత్నించే వాళ్ళండి, ఎన్ని వివాహ సంబంధాలు చూసినా కూడా కుదరకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదా, అలాంటి వారు కూడా ఈ అమ్మవారిని పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయి అన్నమాట. అలాగే ఆరోగ్య సమస్యలండి, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఈ వారాహీదేవిని పూజించడం వలన అద్భుతమైన ఫలితాలు అయితే పొందుతారనమాట. ఈ నవరాత్రులు చేసేవారు 9 రోజులు కూడా అండి నాన్ వెజ్ అనేది తినకూడదనమాట. అలాగే బ్రహ్మచర్యాన్ని కూడా పాటించాలండి. ఒక దీక్షగా బలమైన కోరికతో ఏదైనా సరే మన కోరికలు ఏవైనా ఉంటాయి కదండి, అవి తీరేలాగా చేయాలి అని ఒక దీక్షగా చేసే వాళ్ళు మాత్రం ఇక్కడ నుంచి